హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయితే పుదీనా రైస్ చేశానండి. పుదీనా చాలా మంచిది. చాలా ఔషధ గుణాలు ఉంటాయండి పుదీనాలో. ఇప్పుడొచ్చిన వర్షాకాలంలో పుదీనా చాలా బాగా ఉపయోగపడతదండి. జలుబులు, దగ్గులు అలాంటిటికి. చక్కగా సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్ కూడా అండి. లంచ్ బాక్స్‌లకైతే చాలా చక్కగా చేసుకోవచ్చు. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను 2 కట్టలు పుదీనా కట్టలయితే తీసుకున్నానండి. శుభ్రంగా ఒలిచేసి వాటర్‌లో అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిరపకాయ, చిన్నగా 2 అల్లం ముక్కలైతే వేసుకున్నానండి. వేసుకొని పుదీనా కూడా వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంక దీనికి పెద్ద ఐటమ్స్ ఏం అవసరం లేదండి. ఒక ఉల్లిపాయ తీసుకొని శుభ్రంగా చీరికల్లా చీరేసుకోవడమే. 2 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడం. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసాక మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఆనియన్స్ బాగా ఫ్రై ఏం అవసరం లేదండి. కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇంకా మిక్సీ పట్టిన పుదీనా పేస్ట్ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని చక్కగా రైస్ కూడా వేసేసి సాల్ట్ వేసేసి కలిపేసుకోవడం అండి. అంతే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.